ఆ 3 వదిలేయండి. మీలో మార్పు రాకపోతే అప్పుడు నన్ను అడగండి అని కొన్ని అద్భుతమైన ఆరోగ్య చిట్కాలు చెప్తున్నారు బాబు గారు. పనిలో పనిగా తన ఏలుకున్న ఉంగరం గురించి కూడా చెప్తారు. నమస్కారం సార్, చెప్పండి సార్. ఐఏఎస్ ఆఫీసర్లకి, ఐపీఎస్ ఆఫీసర్లకి అందరికి చెప్పాను. ఏడు చెప్పారు సార్? మన ఆరోగ్యం మన చేతల్లో ఉంటుంది. ఆ విషయం ఐఏఎస్లు ఐపీఎస్లకు తెలియదంటారా అండి? అంటే మనం మంచి పనులు చేస్తే నిద్ర బాగా వస్తుంది. మా తిరకాసు ఏ పని చేయకున్నా గుర్రు పెట్టి నిద్రపోతాడు సార్. దానికి ఏదైనా మందుంటే చెప్పండి సార్. ఎవ్రీడే యోగా కానీ, ఒక వాకింగ్ కానీ, ఒక అర్ధగంట ఎక్సర్సైజ్ చేయడం, ఇంకా ఏంటి చేయాలి సార్? మంచి పని చేయడం. మరి మీలాగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి సార్? ఈ రోజు మీరందరూ ఒక సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏటా సంకల్పం? ఒక చిన్న విషయం మీరు ఒకసారి చూస్తే అందరూ మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు సార్? ఆయిల్ తగ్గించమని. ఆయిల్ తగ్గించేద్దాం. షుగర్ తగ్గించమని. షుగరా? అది కూడా తగ్గించేద్దాం అండి. అదే మరి ఉప్పు తగ్గించమని. ఉప్పు? ఈ 3 తగ్గిస్తే ఆరోగ్యం చాలా వరకు ఇంప్రూవ్ అయ్యే పరిస్థితి వస్తుంది. అబ్బా, మంత్రి సత్యనారాయణ గారు కూడా ఇంత బాగా చెప్పలేదు సార్. మీరు చాలా గ్రేట్ సార్. అన్నట్టు ఈ 3 తగ్గించేస్తే నిజంగానే ఆరోగ్యం ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది అంటారా? ఈ 3 చేసి మీరు చూడండి, మీ ఆరోగ్యం ఇంప్రూవ్ కాకపోతే నన్ను అడగమని మరొకసారి మీ అందరినీ కోరుతున్నా. ఇప్పుడు ఆయిల్, షుగరు, ఉప్పు తగ్గించేస్తే ఆరోగ్యం ఇంప్రూవ్మెంట్ అవుతుంది అంటున్నారు కదా. మరి మీరు అమ్ముతున్న 99 రూపాయల మందు తాగొచ్చు అంటారా? అది కూడా తగ్గించమంటారా? ఏంటి మాట్లాడలేదేంటి? సర్లేండి సార్, మీ వేలుకున్న ఉంగరం పరిస్థితి ఏంటి సార్? ఈరోజు నేను ఒక రింగ్ పెట్టుకున్నాను. ఆ రింగ్ స్పెషాలిటీ ఏంటో చెప్పండి సార్. కొంతమంది అనుకుంటారు ఏదో ఎవరో పూజ చేసి ఇచ్చారని. కాదు. ఓ కాదా? మరేంటి సార్ ఆ రింగు? ఇందులో నుంచి మీరు చూస్తే నిద్ర లేచి చూసుకుంటే నేను పడుకున్నప్పుడు నా స్లీప్ స్కోర్ వస్తుంది. అరే, సిబిల్ స్కోర్ లాగా స్లీప్ స్కోర్ కూడా ఉంటుందా? నేను నిద్ర లేస్తానే బాడీ రెడీనెస్ వస్తుంది. నిద్ర సరిపోకపోతే ఏంటి చేస్తారు? ఒకవేళ ఈ 2 సరి లేకపోతే ఇంకొక అర్ధగంట ఎక్కువ పడుకుంటాను. బాగుంది సార్, చాలా బాగుంది.